योगक्षेमं वहाम्यहम्। భారతీయ జీవన్ బీమా నిగమ్, ఆధార్ ఇండియా ఇన్సూరెన్స్ సర్వీస్. మీరు చూస్తుంది ఇది మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఆధార్ ఇండియా ఆధార్ ఇన్సూరెన్స్ సర్వీస్. ఇది ఎల్ఐసి ఆఫీస్కి ఒక కార్పొరేట్ సంస్థగా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని కార్పొరేట్ ఏజెన్సీ 39971775, కార్పొరేట్ ఏజెంట్ కోడ్గా 82002380. కార్పొరేట్ ఏజెంట్ యొక్క పేరు హోనేశ్వర్ చౌదరి. దీని యొక్క ఆఫీస్ బాలాఘాట్, మధ్యప్రదేశ్. సో దీంట్లో బిజినెస్ అసోసియేట్గా మనం దీనిలో ఆదాయం సంపాదించే మార్గం రెండు రకాలుగా ఉంటుంది. దీని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ ఆధార్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ బాలాఘాట్, ఎంపీ, మధ్యప్రదేశ్. www.aadhar.com. సో ఆధార్ ద్వారా ఆధార్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ సింబల్ ఇది. ఎల్ఐసి యొక్క సింబల్ ఇది, మీకు తెలిసిన విషయమే. ఆధార్ ఇన్సూరెన్స్ సర్వీస్. సో ఈ సంస్థ నెట్ బ్రౌజింగ్లో మాకు వచ్చినటువంటి ఒక అవకాశం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మన చేతిలోనే రావడం జరిగింది. మీరే ఇది మొదటిగా చూస్తున్న వ్యక్తులు. ఆధార్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇండియా, ఆధార్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆధార్.com. ఇది మధ్యప్రదేశ్కి చెందిన వీడియో కాబట్టి మొత్తం హిందీలో ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఇందులో మనము ఎల్ఐసి పాలసీలు అయినటువంటి జీవన్ సరల్ 16520 జీవన్ సరల్ అనే పాలసీ దీంట్లో తీసుకోవచ్చు. ఏజ్ 18 ఇయర్స్ నుంచి ఆల్ ఇయర్స్ 18, 20, 25 ఏ ఏజ్ వారికైనా కూడా దీంట్లో ప్రీమియం వచ్చేసి 3603 రూపాయలు ఉంటుంది. సో జీవన్ సరల్ 32 ఏజ్, 33, 34 మీరు ఏ ఏజ్ వారికైనా చూసుకోండి. వాళ్ళ యొక్క ప్రీమియం వచ్చేసి మనం కట్టవలసింది 3603. సంవత్సరానికి ఒకసారి మనం ఇది కట్టవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీస్లో ఆధార్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారమ్స్ ఫిలప్ చేసిన వాళ్ళకి ఎల్ఐసి ఫామ్స్ ఇవ్వబడతాయి. అది మీరు డైరెక్ట్గా ప్రీమియం పేమెంట్ చేయవచ్చు. దానికి అంతకుముందు ఆధార్ ఇన్సూరెన్స్ సంబంధించిన బిజినెస్ అసోసియేట్ వాళ్ళ యొక్క సంతకం తప్పకుండా అవసరం ఉంటుంది. ఈ ఆధార్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఎల్ఐసి విత్ ఏఐఎస్ అని చెప్పేసి ఇస్తారు. దీంట్లో బిజినెస్ అసోసియేట్స్కి ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది. మనం ముందుగా ఒక బిజినెస్ అసోసియేట్గా ఎంటర్ అవుతాము. మనం 5గురికి పరిచయం చేయడం వల్ల 1x5 ఆ 5గురు ద్వారా ఒక్కొక్క పాలసీ మీద మనకు ఇన్కమ్ పర్ పాలసీ 405 రూపాయలు ఉంటుంది. మొత్తం 5 పాలసీల మీద కలిపి 405 × 5 2025 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ రెన్యువల్ ఇన్కమ్ ఒక పాలసీ మీద 15 రూపాయలు చొప్పున వచ్చే సంవత్సరం మీకు మొత్తం 75 రూపాయలు రెన్యువల్ ఇన్కమ్ వస్తుంది. ఒక బిజినెస్ అసోసియేట్గా ఉంటూ తిరిగి 5గురు బిజినెస్ అసోసియేట్లని మనం కంపెనీకి పరిచయం చేయడం ద్వారా మన ఆదాయం వచ్చేసి 2000 రూపాయలు పైచిలుకు ఉంటుంది. ఈ 5గురు కూడా వెళ్ళి తిరిగి తలా ఒక 5గురిని ప్రతి ఒక్కరు తిరిగి కొత్తగా 5గురికి పరిచయం చేయడం ద్వారా 5x5 25 అవుతారు. ఈ 25 నుంచి మనకి పర్ పాలసీ 120 రూపీస్ వస్తుంది. 120 × 25 టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 3000 రూపీస్ సెకండ్ లెవెల్లో వస్తుంది. థర్డ్ లెవెల్కి మనం వస్తే ఇక్కడ 25 × 5 125 రూపీస్ వస్తుంది. 125 మంది కొత్తగా బిజినెస్ అసోసియేట్గా గ్రూప్లోకి రావడానికి అవకాశం ఉంది. ఈ 105 రూపీస్ పర్ పాలసీ చొప్పున మనకి మొత్తం 13,125 రూపాయల ఆదాయము మనకు వస్తుంది. ఈ విధంగా
మనకు తిరిగి 4వ లెవెల్కి వచ్చేస్తే 125 ఇంటూ 5 మొత్తం వచ్చేసి మనకు ఆదాయం వచ్చి 625 ఉంటుంది. 625 గ్రూప్స్గా మనకి వస్తారు. సో బిజినెస్ అసోసియేట్ 625 మంది ఈ లైన్లో వచ్చినప్పుడు మనకి ప్రతి ఒక్కరి మీద నుంచి ఒక రూ. 105 చొప్పున 65,000 రూపాయల పైచులకు మనకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా పోతూ ఉంటే మనకి 6 లెవెల్ నుంచి 7 లెవెల్ నుంచి 8 లెవెల్ నుంచి 9 లెవెల్ నుంచి ఆ విధంగా మనకి లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. చివరికి 11 లెవెల్ నుంచి వచ్చే సంఖ్య మనం పేపర్ మీద వేయగలుగుతున్నాం. ఆ తర్వాత కూడా వస్తుంది 30 లెవెల్స్ వరకు మనకు వస్తుంది. సో ఇది ఏ విధంగా ఉంటుంది మన ఆదాయం అనేది మీరు చూసుకోవచ్చు. మొదటి లెవెల్ మీద 2025, తర్వాత 3000, 13,000, 65,000, 1,87,000, 7 లక్షలు, తర్వాత 35 లక్షలు, 58 లక్షలు, ఇక తర్వాత మీరు చూడండి 2,92,96,96,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. ఇది ఏ లెవెల్కి అంటే 9వ లెవెలే. సో మీరు ఏం చేస్తారు? అర్థమైతేనే ఈ బిజినెస్ చేయాలి, అర్థం కాకుండా మాత్రం ఈ బిజినెస్ దయచేసి చేయకూడదు. ఇది ఒక బిజినెస్ అసోసియేట్గా కంపెనీకి వస్తున్నాం. దీంట్లో ఈ ఆదాయం రావడానికి ఎల్ఐసి సంస్థకు సంబంధము లేదు. మనము బిజినెస్ అసోసియేట్కి పాలసీ చేస్తున్నాం. ఆ పాలసీకి లోకల్ ఎల్ఐసి ఆఫీస్లోనే ప్రీమియం కట్టడం వల్ల లోకల్ రిసిప్ట్ వస్తుంది. ఎల్ఐసి రసీదు, మనం కట్టిన పాలసీ రసీదు, ఆధార్ ఇండియా వారి ఫాము రెండు కలిపి కంపెనీకి ఫ్యాక్స్ చేయవలను, లేదా ఈమెయిల్ అటాచ్మెంట్ చేయవలను. అందులో స్పాన్సర్ పేరు తప్పనిసరిగా మనము ఫిలప్ చేసి ఉంటుంది. ఈ విధంగా వస్తున్న దాంట్లో మీ యొక్క లాభాలు మీరు చూసుకోవచ్చు. సో మనకి ఉండేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్, మనకి 5గురు ఫస్ట్ లెవెల్లో అవగానే మనకి ఒక ఎంట్రీ సర్టిఫికేట్ ఇస్తారు. సెకండ్ లెవెల్లో 9 మంది మనకు ఫిలప్ అవగానే బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, బిజినెస్ అసోసియేట్లు మనకు సెకండ్ లెవెల్లో 9 మంది వస్తే మన బొనాంజా వచ్చేసి ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ వస్తుంది. నెక్స్ట్ 3వ లెవెల్లో 27 మెంబర్స్ ఫిలప్ అయిన వెంటనే మనకి 5,000 రూపీస్ మొబైల్ గిఫ్ట్గా వస్తుంది. ఇది బొనాంజా వచ్చే కమిషన్కి కాకుండా ఎక్స్ట్రా అనమాట. 4 లైన్లో 81 బిజినెస్ అసోసియేట్స్ ఫిలప్ కాగానే మోటార్ బైక్ 25,000 రూపీస్ వరకు మనకు గిఫ్ట్ వస్తుంది. ఆ తర్వాత 5th లెవెల్లో 243 మెంబర్స్ అవగానే మారుతి కార్ 1,75,000 వర్త్ ఆఫ్ గిఫ్ట్ మనకి లభిస్తుంది. 6th లెవెల్కి వెళ్ళండి, 729 మెంబర్స్ నిండితే ఇండికా కార్ అరౌండ్ 3 lakhs ఆఫ్ గిఫ్ట్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ 7th లెవెల్కి 2,187 మంది హోండా సిటీ కార్ 7,50,000 రూపాయల గిఫ్ట్తో మనకి ఈ యొక్క అవకాశాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటాము, ప్లస్ 2 days ట్రైనింగ్, లంచ్, 3 స్టార్ హోటల్ ఫెసిలిటీస్, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. 8th లెవెల్లో 6,561 ఫిలప్ చేయించగలిగితే 14 లక్షల రూపాయల మనకి ఫ్లాట్ అనేది వస్తుంది. ఇందులో 5 days స్పెషల్ ట్రైనింగ్ ప్లస్ ఫారెన్ టూర్ కూడా ప్యాకేజ్ మనకు ఇస్తారు. ఫైనల్గా 9th లెవెల్లో 19,683 మంది బిజినెస్ అసోసియేట్స్ కనుక కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగితే ఏసీ ఫ్లాట్స్ 16 lakhs తోటి మనకు ఇది రావడం జరుగుతుంది గిఫ్ట్గా. ఇందులో ఫారెన్ టూర్ ప్లస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ వివరాలు కూడా మీ యొక్క దగ్గరలో ఉన్న ఆధార్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ వారి బిజినెస్ అసోసియేట్ను సంప్రదించి తెలుసుకోవచ్చు, లేదా మా వెబ్సైట్ www.kvsr.in చూడగలరు.